హలో గైస్, వెల్కమ్ టు మోటార్ హెడ్స్ తెలుగు. ఈరోజు మనం ఒక బైక్ రివ్యూ చేయబోతున్నాం. అది వచ్చేసి యమహా ఎరాక్స్ 155. ఇది వచ్చేసి లిక్విడ్ కూల్డ్ ఇంజన్తో వస్తుంది. దీని ఇంజన్ సేమ్ R15 ఇంజన్ అనమాట ఇది. సో దీని ఇంజన్కి మన CVT గేర్ బాక్స్ని అటాచ్ చేసి ఈ బైక్ని అయితే క్రియేట్ చేశారు యమహా వాళ్ళు. సో దీని పర్ఫార్మెన్స్ ఆల్మోస్ట్ R15 లానే ఉంటుంది, కాకపోతే CVT గేర్ బాక్స్ కాబట్టి కొంచెం పవర్ డ్రాప్ అనేది మనకి దొరుకుతుంది. సో ఇది వచ్చేసి దీని ఓవర్ లుక్ అనమాట. ఇప్పుడు మనం దీని ఫ్రంట్ లుక్ అనేది చూద్దాం. ఇది చూడడానికి చాలా అగ్రెసివ్గా ఉంటుంది. దీని లుక్స్ అనేవి ఇది ఐ క్యాచర్గా ఉంటుంది అనమాట. ఇక్కడ రోడ్ మీద రోడ్ ప్రెజెన్స్ కానీ అంతా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఇది ఎందుకు ఇంత స్ట్రైకింగ్ లుక్తో ఉందనేది మనం ఇప్పుడు చూద్దాము. ఫ్రంట్ లుక్ వచ్చేసి ఇది వచ్చేసి విండ్ స్క్రీన్ అనమాట ఇది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ యమహా లోగో ఇచ్చారు, ఇక్కడ నెంబర్ ప్లేట్ హోల్డర్ ఇచ్చారు. సో ఇది వచ్చేసి అంతా ప్లాస్టిక్ మెటీరియల్తోనే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్ప్లిట్ హెడ్లైట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వింగ్లెట్ టైప్లో మనకి డిజైన్ ఇచ్చారు. ఇది కార్బన్ ఫైబర్ ఫినిష్తో. ఇది చూడడానికి చాలా స్పోర్టీ లుక్, అగ్రెసివ్ లుక్తో ఉంటుంది. ఇది వచ్చేసి ఫ్రంట్ మడ్ గార్డ్ టెలిస్కోపిక్ సస్పెన్షన్తో వస్తుంది. సో ఫ్రంట్ వచ్చేసి మనకి 230mm డిస్క్ని అయితే మనకి ఇచ్చారు ఇక్కడ విత్ ట్రాక్షన్ కంట్రోల్. అంటే ABSతో ఈ బైక్ అనేది వస్తుంది. బ్రేక్ క్యాలిపర్స్ వచ్చేసి నిసిన్ బ్రేక్ క్యాలిపర్స్. ఇది ఇప్పుడు సైడ్ ప్రొఫైల్ చూద్దాము ఈ బైక్ది. సైడ్ ప్రొఫైల్లో వచ్చేసి ఇక్కడ యమహా లోగో ఇచ్చారు, ఇక్కడ కొన్ని స్టిక్కర్ డిజైన్స్ అనేవి ఇచ్చారు. ఇది మొత్తం ప్లాస్టిక్ ప్యానెల్, కాకపోతే డిజైన్స్ అనేవి చాలా బాగున్నాయి. ఇక్కడ 155 లిక్విడ్ కూల్డ్ అని అయితే రాశారు. ఈ డిజైన్ ఎలిమెంట్ ఏదైతే ఉందో ఇది చాలా స్పోర్టీగా, చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. ఇది వచ్చేసి ఫుట్ బోర్డు. ఇక్కడ వచ్చేసి యమహా ఎరాక్స్ వర్జన్ S అని రాశారు. ఇది నేను ఎక్స్ట్రా యాక్సెసరీగా ఫిట్ చేశాను. సో ఇది వచ్చేసి దీని ఎయిర్ ఫిల్టర్ అనమాట. ఇది వచ్చేసి ఇంజన్ గార్డ్. సో దీని లోపలైతే చూసినట్టయితే ఇక్కడ R15 ఇంజన్ అనేది మనకు కనిపిస్తుంది, సేమ్ ఇంజన్. ఇది ట్విన్ సస్పెన్షన్ సెటప్తో వస్తుంది. రెండు వైపులా సస్పెన్షన్ సెటప్ అనేది ఇచ్చారు మనకి. ఇండికేటర్స్ అనేవి హాలోజన్ బల్బ్స్ మాత్రమే ప్రొవైడ్ చేశారు వీళ్ళు. ఇది ఇప్పుడు వెనకాల నుంచి లుక్ చూద్దాం. ఇక్కడ యమహా లోగో అయితే మనకు ప్రొవైడ్ చేశారు. ఇది బ్రేక్ లైట్ అనేది ఇచ్చారు, ఇక్కడ రెండు ఇండికేటర్స్తో పాటు నెంబర్ ప్లేట్ హోల్డర్. లుక్ అనేది చూద్దాం మనం సైడ్ ప్యానల్. ఇక్కడ సేమ్ మనకి స్టిక్కర్స్ ఇవన్నీ సేమ్గా ఇచ్చారు. సో తేడా వచ్చేసి ఇక్కడ మనకి సైలెన్సర్ అనేది ఇచ్చారు, దాంతోపాటు ఇక్కడ రిఫ్లెక్టర్. ఈ ఇంజన్ వచ్చేసి లిక్విడ్ కూల్డ్ ఇంజన్తో వస్తుంది. సో మనకి దీని గ్రిల్ అనేది, రేడియేటర్ గ్రిల్ అనేది చాలా అగ్రెసివ్ లుక్తో ఉంటుంది, చాలా బాగా కనిపిస్తుంది కూడా. 140 సెక్షన్ టైర్ అనేది ప్రొవైడ్ చేశారు వీళ్ళు సియాట్ కంపెనీ నుంచి. 140/70 14 ఇంచ్ వీల్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇక్కడ చూస్తే మనకి ట్రాక్షన్ కంట్రోల్ రింగ్ అనేది కనిపిస్తుంది. సో ఇది వచ్చేసి అలాయ్ వీల్స్తో వస్తాయి. రెండు వీల్స్ కూడా అలాయ్ వీల్స్, రెండు వీల్స్ కూడా 14 ఇంచెస్ వీల్స్ అనేవి వస్తాయి మనకి. ఫ్రంట్ ప్రొఫైల్లో మనం చూసుకుంటే కనుక 110/80 సెక్షన్ సేమ్ 14 ఇంచ్ అలాయ్ వీల్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. వీటికైతే డ్రమ్ బ్రేక్, ఫ్రంట్ అయితే మనకి డిస్క్ బ్రేక్తో ప్రొవైడ్ చేశారు వీళ్ళు. చూడొచ్చు నిసిన్ బ్రేక్ ప్యాడ్స్. ఇది సింగిల్ పిస్టన్ క్యాలిపర్. ఈ వర్జన్ S మోడల్, దీంట్లో వచ్చేసి మనకి కీ ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు. ఇక్కడ మనకు కీ స్లాట్ అనేది ఉండదు. సో కీ ఫాబ్ అనేది ఇస్తారు, దీంతోనే అన్లాక్, లాకు, సో మనకి లొకేషన్ ఫైండింగ్ అనే ఆప్షన్స్ అనేవి వస్తాయి మనకి. దీన్ని సింగిల్ క్లిక్ చేస్తే ఇక్కడ ఇండికేటర్స్ అనేవి బ్లింక్ అవుతాయి మనకి. సో మనము వితిన్ 50 మీటర్స్లో మనకి ఎక్కడున్నా కూడా మనకి స్కూటర్ని లొకేట్ చేయడానికి ఈ బల్బ్స్ అనేవి వెలుగుతాయి మనకి. ఇది కీ స్విచ్ అనమాట. దీంట్లో వచ్చేసి కీ అన్లాక్లో ఉన్నప్పుడు మనం దీన్ని ఒకసారి సింగిల్ క్లిక్ చేస్తే ఇక్కడ ఇండికేటర్ అనేది చూపిస్తుంది మనకి. దీన్ని ఇలా ఓపెన్ చేస్తే ఓపెన్ పొజిషన్లోకి వస్తుంది. దీంట్లో మనం ఫ్యూయల్ లిడ్ కానీ లేకపోతే సీట్ కానీ ఓపెన్ చేయడానికి ఆప్షన్స్ ఉంటాయి మనకి. సో దీన్ని నొక్కితే సీట్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఫ్యూయల్ ట్యాంక్ వచ్చేసి 5.5 లీటర్స్తో ప్రొవైడ్ చేశారు మనకి. దీంట్లో వచ్చేసి E20 కంపాటబుల్, ఇది BS6 phase 2 ఇంజన్తో వస్తుంది కాబట్టి దీంట్లో E20 కంపాటబుల్ ఫ్యూయల్ని మనం యూస్ చేయొచ్చు. సో దీంట్లో గ్లవ్ బాక్స్ లాంటి అదేదో ప్రొవైడ్ చేశారు. దీంట్లో మనకి ఒక ఫోన్ ఛార్జింగ్ పెట్టడానికి యూజ్ అవుతుంది మనకి. సో ఇది కొంచెం ఫ్లిమ్జీగా ఉంటుంది కానీ యూస్ఫుల్ ఫీచర్ అనే చెప్పాలి.
సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇగ్నిషన్ అనేది ఆన్ అయిపోయింది. సో మనకి కీ ఎప్పుడైనా సరే పాకెట్లో పెట్టుకొని దీన్ని మనం ఆపరేట్ చేయొచ్చు. కీ విత్ ఇన్ ద రేంజ్లో ఉంటే ఇది అన్లాక్ అయిపోతుంది. సో ఇది వచ్చేసి ఆన్ పొజిషన్లో ఉంది ఇప్పుడు. సో దీన్ని ఒకసారి మనము స్టార్ట్ చేసి చూద్దాం. సో వన్స్ ఇట్ ఈస్ ఆన్, సో మనకి బ్రేక్ ప్రెస్ చేసి ఇంజన్ స్విచ్ని ఆన్ చేస్తే ఇంజన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. చూడొచ్చు మీకు ఒకసారి సౌండ్ అనేది వినిపిస్తాను నీకు. అంత లౌడీ ఎగ్జాస్ట్ ఏం కాదు, కానీ నీట్గా ఉంటుంది, తలనొప్పి రాకుండా. ఇంజన్ కిల్ స్విచ్ అనేది ప్రొవైడ్ చేయలేదు వీళ్ళు. సో మనకి ఇంజన్ని ఆఫ్ చేయాలనుకుంటే కనుక ఇక్కడ కట్ ఆఫ్ చేయాల్సింది. సో వన్స్ ఇట్ ఈస్ కట్ ఆఫ్, మనం దీని దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోతే ఇది ఆటోమేటిక్గా బీప్ సౌండ్ అనేది చేయడం స్టార్ట్ చేస్తుంది. ఈ కీని దూరం తీసుకెళ్ళినప్పుడు మనకి సేఫ్టీ కోసం మనకు బైక్ అనేది అలా బ్లింక్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది. సో దట్ పొజిషన్ ఉందో దీన్ని ఆఫ్లోకి పెట్టేసుకుంటే అది మళ్ళీ బ్లింక్ చేయడం అనేది ఆపేస్తుంది. సో ఇది మనకి ఎప్పుడైనా ఇగ్నిషన్ ఆఫ్ చేయకుండా వెళ్ళిపోయినప్పుడు మర్చిపోకుండా ఈ ఫీచర్ అనేది యూజ్ అవుతుంది. బైక్ యొక్క కాంపిటీటర్స్ చూద్దాము. దీని కాంపిటీటర్ ఒకటి ఉంది, అది వచ్చేసి అప్రిలియా SXR 160. సో దాని లుక్ వైజ్ కానీ అది చూడ్డానికి కానీ దాని వెళ్ళే స్పీడ్ కానీ అది దీంతో కంపేర్ చేస్తే చాలా తక్కువగా ఉంటుంది. సో దాని గురించి చాలా తక్కువ మందికి తెలిసి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి హీరో నుంచి హీరో జూమ్ 160 అనేది అది ఇంకా రిలీజ్ అవ్వలేదు, కాబట్టి దాని గురించి ముఖ్యంగా ఏం చెప్పలేము. సో దీనికి ప్రస్తుతానికి ఎలాంటి కాంపిటీషన్ అనేది లేదు మార్కెట్లో, అందుకే దీని సేల్స్ కూడా చాలా బాగా సేల్ అవుతున్నాయి. ఇన్ఫ్యాక్ట్ మనకి దీన్ని లాంచ్ చేసినప్పుడు ఏదైతే ఉందో ఈ కీ ఫాబ్ వర్షన్ అనేది యమహా రిలీజ్ చేయలేదు. కాకపోతే లాస్ట్ ఇయర్ అంటే 2023 లాస్ట్ క్వార్టర్లో మనకి ఈ అప్గ్రేడ్ అనేది వచ్చింది. ఈ అప్గ్రేడ్లో మనకి కీలెస్ ఎంట్రీతో పాటు రియర్ సస్పెన్షన్ అనేది అప్గ్రేడ్ చేశారు కొంచెం సాఫ్ట్గా ఉండడానికి. సో దీన్ని ప్రీవియస్ వర్షన్ ఏదైతే ఉందో దీంట్లో చాలా స్టిఫ్ సస్పెన్షన్ అనేది ఉండేది. చాలామంది దీని గురించి కంప్లైంట్స్ అనేవి చేశారు. సో దీన్ని యమహా విన్నట్టుంది, అందుకే దీన్ని అప్గ్రేడ్ అనేది చేసింది. నెక్స్ట్ వచ్చేసి దీని ప్రైజింగ్ గురించి మాట్లాడుకుందాం. దీని ప్రైజింగ్ ముఖ్యంగా చూసుకుంటే కనుక దీంట్లో 2 మోడల్స్ వస్తాయి. వర్షన్ S అనేది ఒకటి ఉంటుంది, బేస్ వర్షన్ అనేది ఒకటి ఉంటుంది. సో దీన్ని షోరూమ్ వాళ్ళు డీలక్స్ వర్షన్ అని కూడా పిలుస్తారు. సో బేస్ మోడల్ వచ్చేసి మనకి కట్ మోడల్కి 1.49 lakhs ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి వర్జన్ S విత్ కీ ఫాబ్, దీని ప్రైస్ వచ్చేసి 1.54 lakhs. సో విత్ ట్యాక్స్ ఇంక్లూడెడ్ ఆన్ రోడ్ వచ్చేసి హైదరాబాద్లో 1.85 అనేది పడింది మనకి దీని బండి ప్రైస్ వచ్చేసి. సో దీనికి నార్మల్ బేస్ మోడల్ వచ్చేసి అరౌండ్ 1.75 to 1.8 అనేది వస్తుంది. ఇప్పుడు మనం దీని అండర్ సీట్ స్టోరేజ్ చూద్దాము. దీంట్లో వచ్చేసి 24 లీటర్ కెపాసిటీతో మనకి స్టోరేజ్ అయితే దొరుకుతుంది. సో దీని టైర్ ప్రెషర్ అనే స్పెసిఫికేషన్స్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సో ఇది వచ్చేసి బ్యాటరీ కంపార్ట్మెంట్. సో దీన్ని ఒక ప్లాస్టిక్ క్యాప్తో దీన్ని క్లోజ్ చేశారు. దీని సీట్ చూసినట్టయితే చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. సో ఒక 1 స్టెప్తో వెనకాల పిలియన్కి చాలా కంఫర్టబుల్గా కూర్చోడానికి పొజిషన్ అనేది ఇచ్చారు. సో ముందు కూడా కొంచెం షార్ట్ హైట్ ఉన్న వాళ్ళకి ఈజీగా ఉండేలాగా సీట్ అనేది డిజైన్ చేశారు. సో ఇది వచ్చేసి యాప్ లుక్ ఇలా ఉంటుంది. సో దీంట్లో మనకి లాస్ట్ పార్కింగ్ లొకేషన్, మన ర్యాంకింగ్, ఫ్యూయల్ కన్జంప్షన్ అనేది చూపిస్తుంది, బ్యాటరీ వోల్టేజ్ కూడా చూపిస్తుంది. ఇప్పుడు మనము బైక్ ఆన్ చేసి చూద్దాము. సో ఇంజన్ స్టార్ట్ చేస్తాను. సో ఇంజన్ స్టార్ట్ చేశాక మనకి డివైస్ అనేది ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతుంది. బ్లూటూత్ అనేది ఆన్ చేయాలి. బ్లూటూత్ ఆన్ చేశాక మనకి కనెక్టెడ్ అని ఇక్కడ చూపిస్తుంది. సో వన్స్ ఇట్ ఈస్ కనెక్టెడ్, సో ఇది వచ్చేసి RPM మీటరు. సో ఇది అనేది లైవ్లో ఉంటుంది. మనకి యాక్సిలరేట్ చేసినా కూడా మనకి RPM అనేది లైవ్లో చూపిస్తుంటుంది. సో దీని ఇంటిగ్రేషన్ అనేది ఇలా చేశారు. సో దీంట్లో యాక్సిలరోమీటర్ కూడా ఇచ్చారు మనకి. సో థ్రాటిల్ రెస్పాన్స్ని బట్టి ఇది ఇక్కడ రెస్పాండ్ అవుతుంది. ఇప్పుడు దీని కంపార్ట్మెంట్ చూద్దాము. సో ఇది ఇలా ఓపెన్ చేసినట్టయితే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మనకు ఒక 12 volt సాకెట్ అనేది ఇచ్చారు. సో దీన్ని ఇలా ఓపెన్ చేస్తే
మనకి సాకెట్ ఉంది. సో దీనిలో ఇన్సర్ట్ చేసి చూద్దాము. సో ఛార్జింగ్ అయితే ఇన్సర్ట్ చేసి చూసాను. సో చూద్దాం ఆన్ అవుతుందో లేదో. ఎస్, ఇట్ ఈస్ వర్కింగ్. సో ఇంజన్ స్టార్ట్ చేశాను. చాలా క్విక్గా అనేది 0 to 40 అనేది అందుకుంటుంది 3.3 సెకండ్స్లోనే. ఇప్పుడు ఈ బైక్ గురించి కొంచెం డిసప్పాయింటింగ్ చేసే థింగ్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి దీని ప్రైస్ వచ్చేసి చాలా ప్రీమియంగా ఉంటుంది. 1.85 అనేది చాలా ప్రీమియం. సో డిస్పైట్ దాట్ మనకి కొన్ని ఫీచర్స్ అనేవి మిస్సింగ్. సో ఇది వచ్చేసి యమహా ఎరక్స్ అనేది ఇండియన్ వర్షన్ కాదు కాబట్టి, సో ఈ డిజైన్ అనేది పిలియన్ ఫుట్ రెస్ట్కి అనుకూలంగా ఉండదు. సో దానివల్ల కొంచెం ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇంకొకటి సీట్ హైట్ వచ్చేసి చాలా ఎక్కువగా ఉంటుంది, కొంచెం ఏజ్డ్ వాళ్ళు కూర్చోడానికి ఇబ్బందిగా ఉంటుంది. నెక్స్ట్ డిసప్పాయింటింగ్ థింగ్ వచ్చేసి యాప్. ఈ యాప్లో మనకి టర్న్ బై టర్న్ నావిగేషన్ అనేది మిస్ అవుతుంది, అదొక డిసప్పాయింటింగ్ థింగ్. నెక్స్ట్ వచ్చేసి డిస్టెన్స్ టు ఎంటీ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేయలేదు. సో మన స్కూటర్ అనేది ఎంత డిస్టెన్స్లోకి వెళ్తుందో మిగిలిన ఫ్యూయల్తో అనేది మనకి తెలుసుకోవడం ఇబ్బందిగా ఉంటుంది. ఇంకో డిసప్పాయింటింగ్ థింగ్ ఏంటంటే ఇది మనకు ఒక సింగిల్ కీ ఫాబ్తో వస్తుంది. సో ఒకవేళ ఈ కీ ఫాబ్ అనేది మనం పడేసుకున్నట్టయితే అది స్కూటర్ అనేది ఆన్ అవ్వడం జరగదు. సో మనము నెక్స్ట్ షోరూమ్కి వెళ్ళి మనకు ఒక కీ కోడ్ అనేది ఇస్తారు స్పెసిఫిక్గా, స్కూటర్ స్పెసిఫిక్గా. ఆ కీ కోడ్ అనేది వాళ్ళకి చెప్తే మనకి కొత్త కీ అనేది ప్రొవైడ్ చేస్తారు మనకి, విచ్ కాస్ట్స్ 4000, విచ్ ఈజ్ ప్రిటీ హై. సో మనకి దీంతోపాటు 2 మాన్యువల్ కీస్ కూడా ఇస్తారు. సో అదే ఎందుకంటే ఒకవేళ బ్యాటరీ అనేది డౌన్ అయితే కనుక మనకి దాన్ని మాన్యువల్గా కీ ఓపెన్ చేసి సీట్ ఓపెన్ చేసి బ్యాటరీ చేంజ్ చేసుకోవడానికి సో ఇక్కడ ఒక స్లాట్ అనేది ఇచ్చారు. ఓవరాల్గా చూసుకుంటే ఇది ఒక సేఫ్ స్కూటర్ అని చెప్పాలి, ఎందుకంటే ఇది సింగిల్ ఛానల్ ABSతో వస్తుంది, ప్లస్ 140 సెక్షన్ టైర్ విచ్ ఈజ్ ఏ బైక్ టైర్ ఈక్వల్లీ. సో ఇది ఫ్రంట్ వచ్చేసి 110 సెక్షన్ టైర్. సో ఇది ఆల్మోస్ట్ బైక్ స్పెసిఫికేషన్స్తో వస్తుంది, కానీ కంఫర్టబుల్గా రైడ్ చేయడానికి, సిటీలో రైడ్ చేయడానికి మనకి CVT గేర్ బాక్స్తో వస్తుంది కాబట్టి సిటీలో చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. దీని మైలేజ్ వచ్చేసి సిటీలో 30 ఉంటుంది, హైవేలో వచ్చేసి 40 to 45 అనేది మనకి ఈజీగా లభిస్తుంది. సో ఇది ఓవరాల్ రివ్యూ మనకి. సో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మీ క్వరీస్ ఏవైనా ఉంటే కనుక మా ఛానల్లో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. చూసుకుంటే ఇది మనకి ఇస్తున్న ప్రైస్లో కట్ చేయి. ఇప్పుడు ఈ బైక్ యొక్క కట్ చేయి.